జీహెచ్ఎంసీలో అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న విప్లవరా శ్రీనివాస్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. షేర్లింగంపల్లి జోన్ డిప్యూటీ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాస్ చార్మినార్ జోన్ బాధ్యతలను కూడా అదనంగా చూస్తున్నారు. చార్మినార్ జోన్లో 45 లక్షల రూపాయల మొక్కుల కాంట్రాక్ట్ బిల్లులను క్లియర్ చేయడానికి 2,20,000 లంచం డిమాండ్ చేశారు. భాగంగా 70,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అంతకుముందే నిందితుడు ఇదే పని కోసం ఫిర్యాదుదారుడి నుండి 1,00,000 తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. విప్లర్ల శ్రీనివాస్ను అరెస్టు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నామని ఏసీబీ అధికారులు చెప్పారు. యాక్చువల్లీ మాకు ఒక 3 days కింద ఒక కాంట్రాక్టర్ చార్మినార్ జోన్లో ఈ మొక్కలు నాటినటువంటి కాంట్రాక్టరు అతని బిల్లులు చెల్లించమంటే 44 లక్షల రూపాయల బిల్స్ ఉండే. ఆ బిల్స్ చెల్లించడానికి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి షేర్లింగంపల్లి జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి వెంపర్ల శ్రీనివాస్ గారు డిప్యూటీ డైరెక్టరు, ఇతనే అక్కడ కూడా ఇన్ఛార్జ్. కాబట్టి ఆ బిల్స్ కోసం అని చెప్పేసి ఒక 2,20,000 బ్రైబ్ డిమాండ్ చేశాడు. అందులో ఒక 1,50,000 ఆల్రెడీ ఒకసారి 50,000, ఒకసారి 70,000, అలా ఆల్రెడీ 1,50,000 వరకు ఆల్రెడీ పే చేశాడు అతను. దాంట్లో ఒక 50,000 ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కూడా చేశాడు. ఒక వేరే కాంట్రాక్టర్కు ట్రాన్స్ఫర్ చేయమంటే అక్కడికి ట్రాన్స్ఫర్ చేశాడు. అక్కడి నుంచి మళ్ళీ ఇతనికి వచ్చేసే అమౌంట్ ఫైనల్గా మిగిలినటువంటి 70,000 రూపాయలని ఈరోజు మార్నింగ్ తీసుకురమ్మని చెప్పేసి నిన్న సాయంత్రం అతనికి ఫోన్ చేశాడు. అతను ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఇలా నన్ను బలవంత పెడుతున్నారు సార్, డబ్బులు ఇవ్వమని చెప్పేసి అంటే ఇమీడియట్లీ కేసు రిజిస్టర్ చేశాం మేము. ఒక 2 మీడియేటర్స్ ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి గెస్టెడ్ ఆఫీసర్ అండ్ నాన్ గెస్టెడ్ ఆఫీసర్ 2 మీడియేటర్స్ పిలిపించుకొని వాళ్ళ సమక్షంలో వీళ్ళు ప్రొసీడింగ్స్ తయారు చేసుకున్నాక ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మేమంతా ట్రాప్ పార్టీస్ బయట నిలబడేసి కింద ఒక ట్రాప్ పార్టీ ఉంది, ఒక ఫ్లోర్లో ఒక ట్రాప్లో ఉన్నాము. ఎందుకంటే లాస్ట్ టైం తీసుకున్నప్పుడు లిఫ్ట్లో వాళ్ళకి అసలు తెలియదు. హైదరాబాద్ వచ్చిన